హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ న్యూమాటిక్ సిస్టంలో సప్లై ఎయిర్ అండ్ ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్ అంటే ఏంటి. సో ప్రీవియస్గా మనం సింగిల్ యాక్టింగ్ ఫస్ట్ అది వచ్చేసరికి సప్లై ఎయిర్ థ్రాట్లింగ్. సో సప్లై ఎయిర్ థ్రాట్లింగ్ అంటే మనం ఏదైతే ఎయిర్ సప్లై చేస్తున్నామో ఈ సిలిండర్కి దాన్ని మనం థ్రాటల్ చేస్తాము. అంటే ఆ ఎయిర్ని మనం కంట్రోల్ చేస్తాము బై యూజింగ్ ఒక ఎక్స్టర్నల్ వన్ వే ఫ్లో కంట్రోల్ వాల్వ్ యూజ్ చేసి. జనరల్గా మనం డైరెక్ట్ కంట్రోల్లో ఏం చేసేవాళ్ళమి, ఈ వాల్వ్ని యూజ్ చేసి ఆన్ ఆఫ్ వాల్వ్ని యూజ్ చేసి అది డైరెక్ట్గా ఆ సిలిండర్కి ఎయిర్ అనేది వెళ్ళేది. ఓకే, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక థ్రాటల్ వాల్వ్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సప్లై ఎయిర్ అంటే మనకి ఇక్కడ డబుల్ యాక్టింగ్ సిలిండర్ కనిపిస్తుంది. అంటే రెండు సైడ్ నుంచి, ఇటు సైడ్ నుంచి మనం ఎయిర్ సప్లై చేస్తాము, ఇటు సైడ్ నుంచి కూడా మనం ఎయిర్ సప్లై చేస్తాము. ఓకే, సో ఇప్పుడు ఈ సప్లై ఎయిర్ థ్రాట్లింగ్లో ఎప్పుడైతే మనం ఎయిర్ సప్లై చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ఫ్లో అనేది మనం కంట్రోల్ చేస్తాము ఈ వాల్వ్ ద్వారా. సపోజ్ మనకి ఇక్కడ ఈ కండిషన్లో ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి మనం ఎయిర్ అనేది సప్లై చేసాము ఈ వాల్వ్ నుంచి. సో ఇక్కడి నుంచి ఎలా వెళ్ళింది కదా, ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ వాల్వ్లో అది థ్రోటల్ అయ్యి మనకి ఎంతైతే ప్రెజర్ కావాలో అంతే ఇక్కడ ఆ సిలిండర్లోకి ఎంటర్ అయ్యి ఆ పిస్టన్ని మూమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎందుకు అంటే మనం ఎంతైతే పంపిస్తున్నామో అది డైరెక్ట్గా వెళ్ళిపోతే అక్కడ మనకి సడన్ మూమెంట్ అనేది ఉంటుంది పిస్టన్. సో అలాంటివి అవాయిడ్ చేయడానికి అక్కడ కంట్రోల్ అనేది మనం చేస్తూ ఉన్నాము. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ సప్లై ఎయిర్ కంట్రోల్ చేసామో ఈ పిస్టన్ మూవ్ అయిందో, సో ఇదేంటి మనకి రిటర్న్ స్ట్రోక్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇటు సైడ్ ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మనకి ఫ్రీగా బయటికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి వాల్వ్ చూపించారు కదా, సో వాల్వ్ అనేది ఎటువంటి వాల్వ్ ఇక్కడ ఉండదు. ఓకే, ఓన్లీ చెక్ వాల్వ్ ఉంటుంది, అది డైరెక్ట్గా ఫ్రీగా వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ అర్థం ఏంటి అంటే ఏదైతే మనం సప్లై సైడ్ మనం ఇచ్చామో అక్కడ మాత్రమే మనం థ్రాటిల్ చేసాము, రిటర్న్ సైడ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఉంది. ఓకే, సో ఇక్కడికి ఒక సప్లై అయిపోయింది. రెండో సప్లై ఏంటి, మనకు ఫార్వర్డ్ స్ట్రోక్ కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, ఇటువైపు నుంచి పంపిస్తాము. సో ఇటువైపు నుంచి ఎయిర్ సప్లై చేస్తాము. సో ఇటువైపు నుంచి ఎయిర్ సప్లై చేసినప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్న వాల్వ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి థ్రాటల్ చేస్తుంది. సో అందుకోసమే మనకి సేమ్ డయాగ్రామ్లో రెండు కూడా చూపించడం జరిగింది. సో ఈ సప్లై ఎయిర్ని ఇది థ్రాటల్ చేసి కావలసినంత ఫ్లోని ఈ సిలిండర్లోకి పంపించి పిస్టన్ని ఫార్వర్డ్ స్ట్రోక్ అయ్యేలా చేస్తుంది. ఓకే, మరి ఇక్కడ రిటర్న్ సైడ్లో ఎయిర్ ఉంటుంది కదా, సో అది ఏం చేస్తుంది అంటే అది కూడా డైరెక్ట్గా ఫ్రీగా ఎటువంటి థ్రాట్లింగ్ కాకుండా లేకుండా అది డైరెక్ట్గా అది ఫ్రీగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, ఇందులోకి సో ఏంటి సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే సప్లై ఎయిర్ థ్రాట్లింగ్లో సప్లై సైడ్ ఎయిర్ సప్లై సైడ్ మనం థ్రాట్లింగ్ చేస్తున్నాము, అది రివర్స్ స్ట్రోక్ అయినా లేదా ఫార్వర్డ్ స్ట్రోక్ అయినా సరే. ఓకే, ఎడిషనల్గా మనం ఒక వన్ వే ఫ్లో కంట్రోల్ వాల్వ్ అనేది అరేంజ్ చేసుకున్నాము. ఎందుకోసం, ఆ ఎయిర్ థ్రాట్లింగ్ కోసం. ఓకే, దీన్నే మనం ఏమన్నాము అంటే మీటర్ ఇన్ సర్క్యూట్. సో మనం ఈ సప్లై ఎయిర్ సిలిండర్లోకి ఇన్ అవుతుంది కదా, సో అందుకోసమే ఇది మీటర్ ఇన్ సర్క్యూట్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ ఆ స్మాల్ వేరియేషన్ ఆఫ్ లోడ్ ఆన్ ది పిస్టన్ రాడ్. సో ఈ పిస్టన్ రాడ్ మీద చిన్న లోడ్ వేరియేషన్ వచ్చినా సరే దాని యొక్క స్ట్రోక్ ఏదైతే ఉందో దానిలో ఆ వెలాసిటీ, స్ట్రోకింగ్ వెలాసిటీలో డిఫరెన్స్ వస్తుంది. మరి ఎక్కడ వాడతారు ఈ సప్లై ఎయిర్ థ్రాట్లింగ్ ఎక్కువగా అంటే సింగిల్ యాక్టింగ్ అండ్ స్మాల్ వాల్యూమ్ సిలిండర్స్లో. సింగిల్ యాక్టింగ్ అండ్ అదేవిధంగా సింగిల్ యాక్టింగ్ అంటే మనకి ఓన్లీ వన్ సైడ్ సప్లై ఉంటుంది. అండ్ స్మాల్ వాల్యూమ్ సిలిండర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం ఈ సప్లై ఎయిర్ థ్రాట్లింగ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ది ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్. ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్ అంటే మనకి ఏదైతే బయటికి వెళ్ళిపోతుందో, ఓకే,
సో ఆ బయటికి వెళ్ళిపోయే ఎయిర్లో మనం థ్రాటిల్ చేసినట్లయితే దాన్ని మనం ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్ అంటున్నాం. ప్రీవియస్గా మనం సప్లై ఎయిర్ థ్రాట్లింగ్లో ఏదైతే ఎయిర్ని సప్లై చేస్తున్నామో దాన్ని థ్రాటిల్ చేసి రిటర్న్ సైడ్ మాత్రం ఫ్రీగా వచ్చేసింది. దానికి ఆపోజిటే ఈ ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్. సపోజ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎయిర్ ఏదైతే ఇస్తున్నామో ఈ రిటర్న్ సైడ్ ఇస్తున్నాం కదా, సో ఈ ఎయిర్ని మనం రిటర్న్ సైడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఎటువంటి వాల్వ్ కూడా అక్కడ ఉండదు. ఓకే, సో వెళ్ళిపోయి ఈ పిస్టన్ని బ్యాక్కి రిటర్న్లో దాన్ని పుష్ చేస్తుంది. సో పుష్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ ఉంది కదా, ప్రీవియస్గా అది ఫ్రీగా వచ్చేసేది. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, ఒక ఫ్లో కంట్రోల్ వాల్వ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఉందో ఇక్కడున్న ఎయిర్ ఫ్రీగా రాదు. సో అక్కడ ఏమవుతుందంటే ఈ పిస్టన్ దగ్గర కొంత ప్రెజర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇటువైపు ప్రెజర్ ఉంటుంది, ఇటువైపు కూడా ప్రెజర్ ఉంటుంది, రెండు సైడ్లు కూడా అది కొంచెం లోడెడ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో అందుకోసమే మనకి ఇక్కడ థ్రాట్లింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సపోజ్ మనం ఇటువైపు సప్లై ఇచ్చినప్పుడు ఇటువైపు రిటర్న్ కదా, సో అప్పుడు ఏమవుతుంది, ఇటువైపు ఎయిర్ అనేది డైరెక్ట్గా ఫ్రీగా వెళ్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తాము అంటే రిటర్న్ సైడ్లో థ్రాట్లింగ్ అనేది చేస్తాము. సో అదేమవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి ఆ ప్రెజర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఎందుకు ఎలా చేస్తారు అంటే, ఇన్ దిస్ కేస్ పిస్టన్ ఈజ్ లోడెడ్ బిట్వీన్ టూ కుజన్స్ ఆఫ్ ఎయిర్. సో రెండు సైడ్లు కూడా ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్ ఈజ్ ఆల్వేజ్ యూజ్డ్ టు ది స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డబల్ యాక్టింగ్ సిలిండర్స్. డబల్ యాక్టింగ్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఈ ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్ అనేది వాడతారు. ఓకే, సో సింపుల్గా మనం చెప్పుకోవాలి అంటే ఎగ్జాస్ట్ ఎయిర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియాలో మనం థ్రాటిల్ చేస్తే దాన్ని ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్ అంటాము. ఈ కేసులో సప్లై ఎయిర్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. ఓకే, సో దీన్నే మనం ఈ ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్ని మీటర్ అవుట్ సర్క్యూట్ అంటాము. అదే మనం సప్లై ఎయిర్ థ్రాట్లింగ్ని మీటర్ ఇన్ సర్క్యూట్ అంటున్నాము. సో ఆ నేమ్లోనే ఉంది, ఎగ్జాస్ట్ అనేది అవుట్ కాబట్టి సో మీటర్ అవుట్ సర్క్యూట్, అండ్ సప్లై అనేది ఇన్ కాబట్టి మీటర్ ఇన్ సర్క్యూట్. ఓకే, సో ఇలా కూడా మీకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఇది మనకి సప్లై ఎయిర్ థ్రాట్లింగ్ అండ్ ఎగ్జాస్ట్ ఎయిర్ థ్రాట్లింగ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. 1200+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.